హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మేథీ చమన్. నేను చెప్పిన విధంగా చేసుకుంటే చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్లో రోటీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా మనం ఒక 2 నుంచి 3 కట్టలు మెంతికూరని తీసుకోవాలి. నేనైతే మెంతికూరని టెర్రస్ మీద పండించుకుంటాము. అలా తెచ్చుకున్న మెంతికూరని కాడలు లేకుండా ఆకులను మాత్రమే సెపరేట్ చేసుకొని వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పక్కాగా ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, లేకపోతే మెంతికూర సరిగ్గా వేగకుండా కూర మొత్తం చేదు వచ్చేస్తుంది. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటో ముక్కలను వేసుకొని మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. అలా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేగి మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కాజు పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేరే వరకు కుక్ చేసుకోవాలి. అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే తురుముకున్న పన్నీర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు అయ్యేసరికి కర్రీలో నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో కొద్దిగా కసూరి మేతిని బాగా క్రష్ చేసుకొని వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేథీ చమన్ కర్రీ రెడీ. ఇది మనం ముందుగా అనుకున్నట్టుగా రోటీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.